ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ పండుగను ఒక్కరోజు కాదు, ఒక నెల పాటు ఎంతో కోలాహలంగా క్రిస్మస్ పండుగను ఆశ్రయిస్తున్నారు. మనతో పాటు మన రాజకీయ నాయకులు, ఊరు పెద్దలు, అన్నీలు, గొప్పవాళ్ళు అనేక మంది ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఎంతో సంతోషముతో ఆచరిస్తున్నారు. కానీ క్రిస్మస్ అనేది, యేసు యొక్క జన్మం అనేది ఒక మంచి ఆత్మీయ అర్థముతో కూడింది. ఇది ఒక అన్యుల పండుగ లాంటిది కాదు, ఇది ఒక ఆచారపు పండుగ కాదు. సాక్షాత్తుగా యేసుక్రీస్తును మన జీవితంలో జ్ఞాపకం చేస్తూ, తలపోస్తూ, నరుడుగా ఈ లోకానికి వచ్చిన యేసు ద్వారా లభించే ఆ రక్షణను సొంతం చేసుకొని ఆత్మీయతలో ముందుకు సాగిపోతున్న రోజులు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఎలా అయితే పరిశుద్ధ గ్రంథంలో విత్తనాలు వేయటానికి వెళ్ళే వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుని బిడ్డలారా, కొన్ని కురుగులు ఆ యొక్క పంట మధ్యలో పండట వలన అవి ఫలించలేకుండా పోయిందని 18వ వచనం, మార్కు సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పండుగలో, ఈ యేసుక్రీస్తు యొక్క జన్మములో కూడా కొన్ని కురుగులు ఉన్నాయి. ఈ కురుగులను మనం ఏం చేయాలంటే వేరుతో పీకి పడేసినప్పుడు మన క్రిస్మస్ అనేది ఆశీర్వాదంగా మారుతుంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఈ యొక్క చెడు బీజముతో మనము నామకార్థ క్రైస్తవుడుగా ఉంటూ ఏదో ఆరాధన చేసుకుంటా వెళ్ళిపోతే అది దేవునికి మహిమ రాదు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. నీలో క్రిస్మస్ కు సంబంధించిన, యేసుక్రీస్తు యొక్క జన్మానికి సంబంధించిన 5 కురుగులు ఉన్నాయి. 5 చెడు బీజాలు ఉన్నాయి. దాన్ని మీరు వేరుతో పీకి అలా పడేస్తే నిజంగా క్రిస్మస్ చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. నీకును, ఈ దేశానికి, ఈ పట్టణానికి, ఈ గ్రామానికి గొప్ప దీవెనను తీసుకుని వస్తాయి. కొట్టండి గట్టిగా చప్పట్లు, దేవుని ఆపరచండి. హల్లెలూయా. మొదటి చెడు బీజం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క జన్మముతో పాటు అనేక మందికి సంబంధాలు ఉన్నాయి. వారిలో ప్రముఖుడు ఎవరంటే జకరియా, యేసుక్రీస్తు కాలంలో యాజకుడుగా ఉన్న వ్యక్తి. అంతేకాదు మరియాకు చుట్టాలు కూడా. అయితే అతను ఏం చేశాడంటే, ఈ శుభకార్యం జరగబోతుంది అనగా ఇంకా కొన్ని నెలలో రక్షకుడైన యేసుక్రీస్తు పుట్టబోతున్నాడు అనగా ఆయనకు వచ్చిన ప్రవచనాన్ని అనుమానించాడు ఇతను. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క వాగ్దానాన్ని అనుమానించాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనం చదివితే, ఆయన అనుమానించటం వలన మూగవాడైపోయాడని రాయబడి ఉంది. దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క ప్రవచనాన్ని, దేవుని యొక్క అద్భుత కార్యాన్ని అనుమానించటం వలన మూగవాడైపోయాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. క్రీస్తు యొక్క జన్మము నీ జీవితంలో ప్రయోగం చేయాలంటే, యేసుక్రీస్తు యొక్క పుట్టుక నీకును, నీ కుటుంబానికి, నీ యొక్క పట్టణానికి, నీ గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదటిగా దేవుని యొక్క వాగ్దానాన్ని గురించిన, ప్రవచనాన్ని గురించిన, దేవుని యొక్క అసాధారణమైన కార్యాన్ని గురించిన అనుమానాలు, సందేహాలు, అవిశ్వాసాన్ని వేరుతో పీకి పడేయాలి. బైబిల్లో 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని మన ఊహకు అందకపోయినా 20వ వచనంలో ఉంది, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి
మేలైన దాన్ని చేపట్టాలి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆత్మనార్పకుడి, ముందు వచనం చెబుతుంది ఆత్మనార్పకుడి. ఈరోజు దేవునికి అసాధారణమైన కార్యాన్ని గురించి, అద్భుతమైన కార్యాన్ని గురించి ఎన్ని అనుమానాలు వచ్చేస్తున్నాయో ప్రజలకు. మన బుర్రకు దేవుని యొక్క కార్యాలు మనం గ్రహించలేకపోతున్నాం. మన అవిశ్వాసం, మన అనుమానము, మానవ సంబంధమైన ఆలోచనలు దేవుని యొక్క అద్భుత కార్యాన్ని ఆపుకుండా వస్తున్నాయి. వృద్ధాప్యంలో నీకు సంతానం కలుగుతాయంటే ఈ జక్కరియా అనుమానం పడిపోయాడు. నోరు మూసుకుని పోయింది. ఈరోజు అనేక ద్వారాలు మూసుకుని పోయాయి. నీ ఫైనాన్స్ ద్వారా మూసుకుని పోయింది. నీ అభిషేక ద్వారా మూసుకుని పోయింది. సేవలు విస్తారంగా వాడబడటానికి బదులుగా ఈరోజు నీ సేవ కోసం దేవుడు తెరచుంచిన ఆ ద్వారాలు మూసుకొని పోయే. కారణం నీ హృదయంలో అంటుకొని ఉన్న ఆ అవిశ్వాసమే కారణం. దేవుని యొక్క ప్రవచనాల గురించి, దేవుని యొక్క వాగ్దానాన్ని గురించి, దేవుని యొక్క మాటల గురించి, దేవుని యొక్క దర్శనాన్ని గురించిన అనుమానం నీలో ఉంది. మరియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవదూత వచ్చి మాట్లాడుతుంది, నువ్వు ఒక శిష్యుని కంటావు అంటే ఆమెకి అనుమానం వచ్చేసింది. ఇది ఎలా జరుగుతాయి అని అడిగింది. ఎందుకంటే ఆమె కన్యక, పురుషుని ఎరుగని స్త్రీ గర్భము దాల్చడం అనేది అసాధ్యమైన కార్యం. దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరుగుతాయని ఆమె నమ్మలేకపోయింది. ఆమెకు కొత్తగా అనిపించింది. అందుకొరకు ఆమె దేవదూతను ప్రశ్నించింది. నీ అనుమానం అని చెడిపించి అని తీసి బయటపడేయాలి. అవిశ్వాసం అని చెడిపించి అని తీసి బయటపడేయాలి. అదే మొదటిగా తీయాల్సిన కురుగులు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. విశ్వాసం లేకుండా దేవునికి ప్రియులుగా ఉండటము అసాధ్యమైన కార్యం. పొరపాటున కూడా అనుమానించకూడదు. ఆయన చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలి, అంతే. సందేహించకుండా అని రాయబడి ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనములో సందేహించకుండా దేవుణ్ణి మనము అడగాలని రాయబడి ఉంది. యాకోబు పత్రికలో కూడా రాయబడి ఉంది. 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. అనుమానము, దేవుని యొక్క వాగ్దానాన్ని గురించిన సందేహము ఈరోజు మనల్ని విడిచి వెళ్ళిపోనగాక. ఆమెన్ చెప్పండి. నంబర్ 2, రెండవది ఏంటంటే కలవరము. లూకా సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఇక్కడ కూడా మనకు తొందరపాటు కనపడుతుంది, కలవరం కనపడుతుంది. యెరూషలేములో దేవుని బిడ్డలారా గొప్ప కలవరం ప్రారంభమైందంట. బైబిల్లో రాయబడి ఉంది, యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ గొప్ప కలవరం ప్రారంభమైందంట. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడి ఉంది, చూడండి 2:3. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడుతో ఉన్న యెరూషలేములో వాసులందరూ కలవరపడ్డారంట. మొదటిగా అవిశ్వాసం అనేది తొలగించబడాలి. రెండవది క్రిస్మస్ లో కనబడుతున్న కురుగులు ఏంటంటే దేవుని బిడ్డలారా కలవరము, తొందరపాటు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వచనం ఎలా ప్రారంభించబడుతుందంటే మీ హృదయము కలవరపడనీయకుడి. కలవరపడనీయకుడి. కలవరము దేవుని బిడ్డలారా అవిశ్వాసానికి గుర్తు. తెగులు పెట్టుకోవటం, బాధ పెట్టుకోవటం అనేక మంది యొక్క జీవితంలో కలవరం వెంటాడుతుంది, హృదయములో వేదన వెంటాడుతుంది. ఈ కలవరము ఈ రాత్రి మీ నుండి తొలగించబడాల్సిందే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ కలవరము వేదన ఎందుకు కలుగుతుందంటే దేవుని పైన విశ్వాసం లేకపోవటం వల్ల కలుగుతుంది. అందుకొరకే యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనం చదివితే మీ హృదయం కలవరపడనీకుడి అని చెప్పి ఆ యొక్క 14వ అధ్యాయంలో 10 కారణాలు చూపిస్తున్నాడు. ఒక మనిషి కలవరపడకుండా ఉండాలంటే 10 కార్యాలు చేయాలి అంటున్నాడు. దాంట్లో ఒకటి ఏంటంటే దేవుని అందు విశ్వాసం ఉంచాలంట. ఎవరెవరైతే కలవరంతో ఉన్నారో మీరు దేవుని యొక్క మహిమను అనుభవించలేరు, దేవుని యొక్క ప్రసన్నాన్ని అనుభవించలేరు. ఒక మనిషి కలవరపడుతూ, దిగులు పడుతూ, ఆలోచిస్తూ, ఆవేదన చెందుతూ దేవుని స్వరం వినటం అనేది అసాధ్యమైన కార్యం. దేవుని ఆ యొక్క అద్భుతాన్ని చూడటం అనేది అసాధ్యమైన కార్యం. నీకు ఏదైనా భారం, బాధ్యతలు, బాధలు ఉంటే
దేవుడికి అప్పగించాలి తప్ప. బైబిల్లో రాయబడి ఉంది, కీర్తన 55:22లో మీ భారమును యెహోవా మీద మోపండి అని రాయబడి ఉంది. యెహోవా మీద మోపుతూ దేవుడికి అప్పగించేస్తూ మనము దేవుని స్తుతించాలి తప్ప మనలో మనం కృంగిపోతూ కలవరపడుతూ వేదన పడుతూ మనం కొనసాగించకూడదు. నీ కలవరాన్ని ఈ రాత్రి విడిచిపెట్టు. దేవుని యందు విశ్వాసం ఉంచు. నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నువ్వు చింతించడం వలన ఒక మూరలు పెంచలేవు, ఒక మూరలు తక్కువ చేయలేవు. మరి ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు దిగులు పెట్టుకుంటున్నావు? ఈ రాత్రి నీ ఆలోచన తెగులన్నిటినీ పక్కకు గెండై దేవునికి వదిలిపెట్టాయి. దేవుని నామానికి స్తోత్రం. మూడవది చూడండి, అసూయ కూడా చోటు చేసుకున్నాయి. హేరోదు ఆజ్ఞాపించి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంది, 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు కలిగిన మగ పిల్లలందరినీ వధించాను. కారణం ఏంటంటే తెలుసా? తన కాకుండా ఇంకొక రాజు, వాళ్ళు ఈ జ్ఞానులు వచ్చిన వాళ్ళు, ఒక కాపరి పుట్టాడు, యాజకుడు పుట్టాడంటే అతనికి ఏ బాధ ఉండకపోయేది. వీళ్ళు వచ్చి ఏమన్నారంటే, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడని అడిగారు. ప్రస్తుతం ఇప్పుడు యూదులకు రాజు ఎవరంటే హేరోదు. తన తర్వాత తన పిల్లల్ని రాజుగా నియమించాలనుకున్నాడు. వీళ్ళు ఎప్పుడైతే ఈ జ్ఞానులు అన్న వాళ్ళు జరిగింది జరగబోతున్న వాటి చెప్పేవాళ్ళంట. కాబట్టి ఆ దినాల్లో వారి మీద వీళ్ళకు చాలా విశ్వాసం ఉండేది. యూదులకు రాజులు పుట్టబోతున్నాడనే విషయం మాకు పరలోకం నుండి అందింది అనగానే వీడికి ఇంకా అంతే, ఇంకా ఉడికిపోయాడు, లోపల కలవరపడిపోయాడు, కలిబిలి అయిపోయాడు. మనసంతా కలిబిలి అయిపోయి ఇంకా బెత్లెహేములో ఉన్న చంటి బిడ్డలందరినీ చంపేస్తే దానిలో యేసు కూడా దొరికిపోతాడు. ఈ యూదులకు రాజుగా పుట్టినవాడు కూడా లయమైపోతాడు. ఇంకా మనము మన తర్వాత మన పిల్లలు ఈ యూదయను మనం ఏలుబడి చేయవచ్చు అని చెప్పి అనుకొని 2 సంవత్సరాల కింద ఉన్న శిష్యులందరూ చంపమన్నాడు. బైబిల్ రాయబడి ఉంది, అసూయ అంట ఎముకలకు కుళ్ళు అంట. బోన్ క్యాన్సర్ కు ఒక కారణం ఏంటంటే అసూయ. ఈరోజు ఒక సేవకుడు ఎదుగుతా ఉంటే సహించలేకపోతున్నారు, తోటి విశ్వాసి ఎదుగుతా ఉంటే సహించలేకపోతున్నారు. వాళ్ళకి చివరి శిక్ష ఏంటంటే అసూయాపరుడుకు, దేవుని బిడ్డలారా, మరణం. హఠాత్తు మరణానికి కారణం ఏంటంటే అసూయ, కుళ్ళు, ఇతరుల మీద కుళ్ళు, సహించలేరు. అప్పుడే కష్టాలు మొదలవుతాయి. ఇతరులు ఒక సంతోషాన్ని చెరిపేవాడు ఎన్నడూ బాగుపడు. ఇతరులు బాగుపడాలని కోరుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇతరులు బాగుండాలని కోరుకుంటే ఇంకా నువ్వు బాగుంటావు. నువ్వు దేని విత్తుతావో దాన్ని కోస్తావు. ఇతరులు బాగుంటావు నువ్వు కోరుకుంటే నువ్వు బాగుంటావు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఇతరు పైకి రావాలనుకుంటే నువ్వు పైకి హెచ్చించబడతావు. ఎవరెవరిలో అయితే ఆ యొక్క అసూయ ఉందో అది తీసేసుకోవాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యాల ఒకటి అసూయ అని రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. 4వదిగా చూడండి 16వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం, కోపం ఉన్నవాడు హృదయంలో యేసు ప్రభు జన్మించలేడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. కోపం వలన నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు, కానాను దేశంలో ప్రవేశించకుండా పోయారు. కోపం వలన ఆ మోసే 10 ఆజ్ఞలను పడగొట్టాడు. కాబట్టి మీలో ఉన్న కోపాన్ని ఈరోజు వేరుతో పీకిపడేయండి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 1వ అధ్యాయానికి రండి. 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. కన్యక ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తి ఆమెలో ఇప్పుడు ప్రెగ్నెంట్, కన్యక గర్భంలో ప్రెగ్నెంట్. దీన్ని ఏ నరుడు సహించలేడు. అనుమానం వచ్చేసింది తన భార్య మీద. దేవుని యొక్క ప్రణాళికలు ఇంకా ఆయనకు తెలియదు, దేవుని యొక్క కార్యం అంటే ఆయనకి ఇంకా తెలియపరచబడలేదు. కాబట్టి అనుమానం వచ్చేసింది.
ఈమెను రహస్యంగా విడనాడాలని చెప్పి అనుకున్నాడంట. దేవుని బిడ్డలారా, భార్యాభర్తలు విడిపోవటం అనేది బైబిల్కు సంబంధించిన కార్యం కానే కాదు. ఈ దినాల్లో క్రైస్తవ పెళ్లిళ్ళు కూడా 3 నెలలు, 4 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాల్లో విడిపోతున్నారు. ఎంతమంది జీవితాలు విడిపోయి ఉందో తెలుసా? విభచార కారణం తప్ప భార్యను భర్తను ఏ కారణం చేత విడనాడకూడదంట, బైబిల్లో ఉంది. వాడు తాగుబోతానే ఇంక నువ్వు ఆయనతోనే కాలం గడపాలి, ఇంక అంతే. ఇంకా అతను కొట్టినా తిట్టినా అతని దగ్గర పడి ఉండాలి. అతని మార్పు కోసం నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఆయన మంచివాడా కాదనేది నువ్వు ముందే, పెళ్లికి ముందే నిర్ణయించుకోవాలి. వన్స్ పెళ్ళైన తర్వాత విడిపోవటం అనేది నీ జీవితంలో జరగకూడదు. అది బిబ్లికల్ కాదు, అది వాక్యానుసారమైనది కాదు. కానీ ఈ దినాల్లో అంటే విడాకులకు రెడీ అయిపోతున్నారు చాలా మంది. విడాకులు పాపం, దానికి తోడు భార్య అనుమానించటం, భర్తను అనుమానించటం అంతకంటే పాపం. యోసేపుకున్న అనుమానం ఈ రోజు యేసు నామములో తొలగిపోనుగాక. విడాకులు, వ్యవహారత అసలు రాకూడదు. డైవర్స్ అనేది మీ కుటుంబంలో, మీ తరాల్లో ఎక్కడ కనపడకూడదు. యేసు నామములో మీ కుటుంబం కలకాలము దేవునామ మహిమ కోసం నిలబడాలని కోరుతున్నాను. ఈ 5 కార్యాలు క్రిస్మస్ యొక్క యేసుక్రీస్తు జన్మంలో సంబంధించిన కురుగులు అన్నమాట. ఈ కురుగులు మనం వేరుతో పీకి పడేయాలి. ఈ చెడు బీజాలు వేరుతో పీకి పడేయాలి. ఈ 5 క్రిస్మస్కు ముందే ఎగిరిపోవాలి. అప్పుడు అందరూ హృదయంలో యేసుక్రీస్తు జన్మిస్తాడు. అందరూ ప్రభును చూస్తారు, ప్రభువులు ఆనందిస్తారు. మీరు యేసుక్రీస్తు నీ హృదయంలో పుట్టులాగన నీ జీవితాన్ని సరిచేసుకో, పరిశుద్ధపరచుకో. ప్రభు నీకు ప్రత్యక్షం అవుతాడు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే క్షమించమని అడుగుతున్నాను తండ్రి. క్రిస్మస్ లో నీ కుమారుడైన యేసుక్రీస్తు జన్మములో కురుగులుగా నిలిచిపోయిన ఈ 5 కార్యాన్ని యేసు నామములో తీసివేయమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే యేసు నామములో పరిశుద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి. శుద్ధీకరించమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే మమ్మలను రక్షించండి. ఈ 5 విషయాలు మా హృదయం నుండి తొలగిపోవాలని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. అవిశ్వాసం, కలవరం, అసూయ తండ్రి, కోపము, అనుమానము ఇవన్నీ మా నుండి తొలగిపోనగాక తండ్రి. పరిశుద్ధమైన మనసాక్షి కలిగిన వారుగా నిన్ను సేవించే కృప దయచేయమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సికింద్రాబాద్ లో డిసెంబర్ 24వ తేదీన దహించు అగ్ని మెగా క్రిస్మస్ ఫెస్టివల్ సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో డాక్టర్ థామస్ గారు క్రిస్మస్ వాక్య సందేశమును అందించెదరు. తప్పక పాలు పొందండి. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. సెల్ 9494940074 and 75. Here there is a lady. ఇక్కడ ఈ సహోదరిని చూడండి మీరు. For one lady the 4 members are requesting. ఈ ఒక్క సహోదరి యొక్క ఆరోగ్యం కొరకు 4 వచ్చారు, రికమెండ్ చేస్తున్నారు ఏదో ఒక విధంగా Please pray. దయచేసి ప్రార్థించండి అని. Hallelujah. హల్లెలూయా. She is telling, ఆమె చెబుతూ ఉన్నారు, I visited many temples, many gods. ఎన్నో దేవుడి దగ్గరికి, ఎన్నో దేవాలయాలకు వెళ్ళానయ్యా. I spent lot of money. ఎంతో డబ్బుని ఖర్చు చేశాను. Religiously I spent lot of money. మతపరంగా ఎన్నో రకాలైనటువంటి, Also I went to many doctors. ధనాన్ని హెచ్చించాను, వైద్యులకు ఖర్చు చేశాను. How long my son and daughter carry me? ఎంతకాలం నా కొడుకు కూతురు ఇలా మోసుకొని వస్తారు. Now I want life. నాకు ఇప్పుడు జీవితం కావాలి. They are humbly requesting. సో నేను నడవలేకున్నాను కాబట్టి నేను నడిచేటట్లుగా నా కొరకు ప్రార్థించండి అని వారు వినయముతో అడుగుతున్నారు. I sense in my spirit God is compassion on God.
నేను నా హృదయంలో స్పర్శిస్తూ ఉన్నాను. దేవుడు ఈ సహోదరి మీద కనికరపడుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో, We walk in Jesus' name. యేసు నామములో నాడు, I forgive her sin in the name of Jesus. యేసు నామములో ఈమె పాపములన్నీ క్షమిస్తూ ఉన్నా. Be delivered in the name of Jesus. యేసు నామములో విడుదల పొందుకో. Jesus' name. యేసు నామములో. లేవమ్మా. నడు. యేసు నడు. ఏం పట్టుకోవద్దు, అందరూ యేసు చెప్పండి. నడు అయిపోయి. నడు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. నడవాలి, ఏం భయపడ. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడదాం. దేవునికి రువా అని పేరంట. పరిశుద్ధాత్మ దేవునికి రువా అని పేరంట. పరిశుద్ధాత్మ దేవునికి రువా అని పేరంట. ఇన్ని రోజులు ఆవిడ నడవదా? సిక్ అయిన తర్వాత కట్టతో నడిచేది, పట్టుకొడితే నడిచేది. ఈ రోజు నుండి మీ అమ్మగారు పూర్తి విడుదల పొందుకుంటుంది. దేవుని శక్తి విడుదల చేశాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. అమ్మ మామూలుగా నడు, చేతులు పైకెత్తే, చేతులు పైకి. పరిశుద్ధాత్మ దేవునికి రువాని పేరంట. హల్లెలూయా. అమ్మా హల్లెలూయా. ఈ రోజు నుండి మీ పని, ఒక వారం లోపల మీ పని మీరు చేసుకుంటారు. ఆమేన్. దేవుడు మన ఆశీర్వదించాడు. చూడండి, దిస్ బ్రదర్ కంప్లీటెడ్ హిస్ MBA ఇన్ అబ్రాడ్. ఇతర దేశాల్లో MBA ఈ సహోదరులు పూర్తి చేసుకున్నారు. పాస్ట్ 1 year he couldn't get good job. ఒక సంవత్సరం నుండి సరైనటువంటి ఉద్యోగం లేదు. So he came to Rajamandri and రాజమండ్రి he got prayer from me. రాజమండ్రి వచ్చి నా ద్వారా ప్రార్థన చేయించుకున్నారు. I prophesied that he will get a job within 3 months. 3 నెలల కాలంలో మీకు జాబ్ వస్తుంది అని నేను As I ప్రవచించాను. prophesy, నేను ప్రవచించిన రీతిగా multinational company, he got the job in multinational company. MNL కంపెనీలో వారికి ఒక మంచి జాబ్ వచ్చింది. Give good clap in the name of Jesus. Very soon he will get the good salaries. సో మంచి సాలరీ కూడా వారు పొందుకోబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. He is a graduate student, but he tried for the very good job. ఇతను ఒక గ్రాడ్యుయేట్ అయినటువంటి విద్యార్థి ఒక మంచి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. So he attended the interview. ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యారు. Before that he came to our prayer meeting. దానికి ముందు ఈ సహోదరులు మన కూడికి వచ్చారు. I prophesied that you will get a very good job. నీకు తప్పక అద్భుతం జరుగుతుంది, ఆ ఉద్యోగం వస్తుంది అని ప్రవచించాను. So according to my word, my promise, నేను చెప్పినటువంటి వాగ్దానం మాట ప్రకారం he went to for interview. ఆ ఇంటర్వ్యూ కొరకు వెళ్ళారు ఉద్యోగం నిమిత్తం. All are postgraduate student. అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉన్నారు Many అక్కడ. people came to attend the interview. చాలా మంది ఆ విద్యార్థులు ఆ ఇంటర్వ్యూకి వచ్చారు. But only they selected 3 people. అయితే వచ్చినటువంటి వారు అందరిలో ముగ్గురిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. In this 3, he is also one of the person. ఆ ముగ్గురులో ఈ సహోదరుడు ఉద్యోగం He is పొందిన also వారిలో one among ఒకరు. them. GE క్యాపిటల్ మల్టీనేషనల్ కార్పొరేషన్. సో అందులో 3 మెంబర్స్లో నేను ఒక్కనే సెలెక్ట్ అయ్యాను. యాక్చువల్లీ 3rd రౌండ్లో నేను సెలెక్ట్ అవ్వకూడదు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మళ్ళీ ఒకసారి పాస్టర్ గారు ఇచ్చిన వాగ్దానం ఒకసారి మనసులో అనుకున్నా. సో నేను సెలెక్ట్ అయ్యని చెప్పారు. మళ్ళీ 3 రౌండ్స్ కూడా దేవుడు సెలెక్ట్ చేశాను. భూమిని స్వతంత్రించినట్లు దేవుడు నిన్ను హెచ్చించును. Hallelujah. సికింద్రాబాద్ లో డిసెంబర్ 24వ తేదీన దహించు అగ్ని మెగా క్రిస్మస్ ఫెస్టివల్ సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో డాక్టర్ థామస్ గారు క్రిస్మస్ వాక్య సందేశమును అందించెదరు. తప్పక పాలు పొందండి. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. సెల్ 9494940074 రాజమండ్రిలో దహించు అగ్ని క్రిస్మస్ సంబరాలు డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ ఆరాధన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారి క్రిస్మస్ గురించిన వాక్య సందేశం, గొప్ప స్తుతి ఆరాధన, సండే స్కూల్ పిల్లల పాటలు, యవనస్తుల నృత్యాలు మరియు స్కిట్స్ ఉండును. డిసెంబర్ 27వ తేదీన దైవజనులు డాక్టర్ థామస్ గారి, డాక్టర్ షీబా థామస్ గార్ల వివాహ దినం సందర్భంగా కృతజ్ఞత మరియు క్రిస్మస్ కూడిక
సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. డిసెంబర్ 28వ తేదీన సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక రాత్రి 8 గంటల నుండి ప్రారంభించబడును. రోగుల కొరకు ప్రత్యేకముగా ప్రార్థించినయున్నారు. డిసెంబర్ 31వ తేదీన వాచ్ నైట్ సర్వీస్ రాత్రి 8 గంటల నుండి ప్రారంభించబడును. తప్పకుండా పాల్పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమండ్రి. సెల్ 9494940072 and 73. ఖమ్మంలో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత వాగ్దాన మహాసభలు జనవరి 3, 4, 5 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు దైవజనులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ షీబా థామస్ గారు. స్థలం పెవిలియన్ గ్రౌండ్, ఖమ్మం. మరిన్ని వివరములకు 9494940072 and 73. రాజమహేంద్రవరం దహించు అగ్ని ఆడిటోరియంలో అభిషేక ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సెల్ 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. 8019166668, 8019266668, 8019366668 మరియు 8019766668. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. SBI అకౌంట్ నంబర్ 3572224437. IFS కోడ్ SBIN 0000904. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. అవర్ అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, డోర్ నంబర్ 20-1-1/3, తుమ్మలావా, రాజమహేంద్రవరం. పిన్ 533104, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పో.